కక్ష సాధింపు చర్యలను తెలంగాణ సమాజం సహించదు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి. బీఆర్ఎస్ గద్దెలు కూల్చాలని రేవంత్ అహంభావంతో మాట్లాడారని, అహంకార ధోరణితో రేవంత్ తనకు తానే మరణ శాసనం రాసుకుంటున్నారని అన్నారు. హరీష్ ను విచారణకు పిలిస్తే తెలంగాణ సమాజం కదిలొచ్చిందని, హామీలు నెరవేర్చే సత్తా లేక రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు మధుసూదనాచారి. ఈ చెరసాలలు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ విచారణలు మా ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. నీకు నీవే మరణ శాసనాన్ని రాసుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ప్రగల్భాల మాటలు కట్టిబెట్టు 100 మీటర్ల లోతులో బీఆర్ఎస్ పార్టీని పాతి పెడతావా? గ్రామ గ్రామాన ఇవాళ ప్రతి గ్రామ ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చివేస్తావా? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటున్నది, గమనిస్తున్నది. నీ నిర్వాకాన్ని నిలదీసే రోజు అవసరమైతే తెలంగాణ సమాజమే సవాల్ చేసి నీకు బరి గీసేటువంటి సందర్భం కూడా ఆసన్నమవుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ, కుట్రలతో కుయుక్తులతో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్ని ఖండిస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలను అమలు చేయండి. నువ్వు ఇచ్చినటువంటి ప్రజలకు చెప్పినటువంటి 420 హామీలను అమలు చేసేటువంటి సత్తా లేక ప్రశ్నించే గొంతులను నొక్కివేయడం ద్వారా రకరకాల ప్రయత్నాల ద్వారా విషయాన్ని ఏమార్చేటువంటి నీ ప్రయత్నాలు సాగవు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఎంక్వైరీకి హరీష్ రావు గారిని పిలిస్తే తెలంగాణ సమాజమే కదిలొచ్చినట్టు ఉన్నది అనేటువంటి విషయం గమనించాల్సిందిగా కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాం.